హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్స్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ సింగిల్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది ముఖ్యంగా కొత్త వారి కోసమే. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ తో మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ అన్నది వస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను. సో ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను క్లాత్ ని. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా నాకు పావు తక్కువ 6 ఇంచీలు అన్నది వచ్చింది. సో అంతకన్నా నేను ఇక్కడ 1.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున మనం హెమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఒక ½ ఇంచు ½ ఇంచు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి పావు తక్కువ 6 ఇంచీ వచ్చింది కదా. సో పావు తక్కువ 6 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను. అదే విధంగా ఒక ½ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మొత్తం నాకు ఇక్కడ 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 6.5 ఇంచీలకి ఇటొక మార్కింగ్ అటొక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్లౌజ్ లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా సైడ్ జాయింట్ వరకు చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు మొత్తం 9 ఇంచెస్ అయితే వచ్చింది. సో 9 ఇంచెస్ వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఆర్మ్ లూజ్ అన్నది 9 ఇంచీలు వచ్చింది కాబట్టి, అలా కాకుండా మనకి 7 ఇంచీలు వచ్చింది అనుకోండి 3 ఇంచీలు తీసుకోవాలి. 8 ఇంచీలు అయితే 3.5, 9 ఇంచీలు అయితే 3.5. సో ఇక్కడ నేను 3.5కి మార్క్ చేశాను కదా, అలా సైజ్ బట్టి పెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆర్మ్ లూజ్ 10 ఇంచీలు వచ్చింది అనుకోండి 3.5 కానీ 3.5 కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 3.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాం కదా, ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ పై వైపున ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఉంచుకొని పై నుండి కిందకి ఇలా 9 ఇంచీలకి వచ్చిన దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ సైడ్ నుండి ఇక్కడ వరకు కూడా ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్ లో మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ అన్నది 9 ఇంచీలు వచ్చింది కాబట్టి ఈ కార్నర్ లో మనం 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా 7 ఇంచీలు వచ్చింది అనుకోండి 1.5, 8 ఇంచీలు వస్తే పావు తక్కువ 2. ఇప్పుడు మనకి 9 ఇంచీలు వచ్చింది కాబట్టి 2 ఇంచీలు అన్నది పెట్టుకున్నాం. 10 వస్తే 2.5 ఇంచీల వరకు కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసిన తర్వాత సర్కిల్ స్కేల్ యూస్ చేసి ఇలా స్కేల్ సహాయంతో ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ముడతలు చుంచులు రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ½ ఇంచ్ డౌన్ అన్నది తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ సైడ్ జాయింట్ మనం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా, ఈ 9 ఇంచుల దగ్గర నుండి ఇటు సైడ్ కి 1 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కేల్ హెల్ప్ తోనే ఇలా ఈ మార్కింగ్ కి అదే విధంగా మళ్ళీ స్కేల్ రివర్స్ తిప్పి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 6.5 ఇంచీల వరకు వచ్చింది కాబట్టి 6.5 ఇంచీల వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు.
ఇక్కడ మనకి సైడ్ ఒక కొంచెం పీస్ అన్నది అతికించుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఈ సైడ్ ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసాం కదా, ఈ మిడిల్ లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ లోతుగా మార్కింగ్ చేసాం కదా, ఆ లోతు మీద డౌన్ గా మార్కింగ్ చేసాం కదా, ఆ డౌన్ పార్ట్ లో కటింగ్ అన్నది చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక్కసారి వదిలేకున్నా ఇలా మెల్లగా ఇలా కటింగ్ చేసుకుంటే షేప్ బాగా వస్తుంది. ఈ మిడిల్ లో కూడా ఒక టక్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కి వచ్చేది ఏదో ఈజీగా తెలుస్తుంది. సో మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. అందుకోసం చూడండి సేమ్ ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంది, ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ గా ఉన్నాయి. కింద మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. అది హ్యాండ్స్ కవ్వనివ్వండి లేదంటే బ్యాక్ పార్ట్ కైనా సరే ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇలా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వస్తాను. సో ఇప్పుడు కట్ చేయడం అయింది కదా, మిగతా ప్రాసెస్ చూసేద్దాం. సో చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 14.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 14.5 ఇంచీలకి 1 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే 15.5 ఇంచీలు. సో 15.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్, అదే విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో నేను ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను పై వైపున. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్ గా ఉందా లేదా అనేసి. ఇక్కడ 15.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాం కదా, ఇప్పుడు నడుం హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ ని చూడండి వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇంతవరకు 4 ఇంచీలు అయితే ఉంది నాకు. ఇదైతే హెమింగ్ చేసింది ఊడిపోయింది అనమాట, అందుకోసమే ఇలా వస్తుంది. సో ఇక్కడ నాకు 4 ఇంచీలు ఉంది. 4 ఇంచీలకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 5 ఇంచీల వరకు కూడా మార్క్ చేశాను. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ 15.5 ఇంచీలకి మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఈ నడుముకి ఎక్కడైతే మార్క్ చేసామో ఇక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 10.5 ఇంచీల వరకు ఉంది. అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అన్నమాట. ఎప్పుడైతే మనకి 8.5 అలా అక్కడ నుండి 11 ఇంచెస్ లోపల ఉంటుందో డీప్ నెక్ బ్లౌజ్, ఇంకెంతకన్నా ముందునుంటే అంటే 8.5 కన్నా ముందుంటే నార్మల్ నెక్ అన్నమాట. 11 ఇంచీలు దాటితే ఓవర్ డీప్ నెక్. సో ఇప్పుడు మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. సో నాకు ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇందాక 9 ఇంచెస్ కదా వచ్చింది. 9 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ చేశాను నేను. సో ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను. ఇలా స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేస్తుంది. ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి కింద వైపు, ఇక్కడ కింద వైపున మిడిల్ లోకి అంటే 5 ఇంచెస్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 10 ఇంచెస్ లో హాఫ్ అంటే 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. అదే విధంగా చూడండి ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ యొక్క హైట్ ఎంత పెట్టుకోవాలో చాలా మందికి డౌట్ గా ఉంటుంది. మొత్తం 15.5 ఇంచీలు కదా, 15.5 ఇంచీలో 4వ భాగం తీసుకుంటే మనకి ఈజీగా బ్యాక్ డాట్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. చూడండి ఇక్కడ నాకు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. సో పావు తక్కువ 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది ఇలా డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇదంతా ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం. సో ఇది మనకి ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఎందుకంటే 9 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసాం అంటే 1 సైడ్ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్, మొత్తం 4 సైడ్స్ కాబట్టి 40 అన్నమాట. కాబట్టి 40 సైజ్ కి ఎప్పుడు కూడా మనం 5.7 అన్నది తీసుకుంటాం నెక్ షోల్డర్ తో కలిపి. ఇంకా నెక్ విషయానికి వస్తే 2.5 ఇంచీలు తీసుకుంటాం. ఇటు అటు ఖర్చు పోగా మనకి వస్తుంది కరెక్ట్ గా. కిందకి వచ్చేసరికి 3 ఇంచీలు తీసుకుంటున్నాం. దీని పై దాని మీద ఎప్పుడు కూడా కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తో ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ స్కేల్ తో ఇక్కడ సర్కిల్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. రౌండ్ తీసుకుంటున్నాను అనమాట.
ఇలా రౌండ్ తీసుకుంటున్నాను. రౌండ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 5.7 మార్కింగ్ చేశాను కదా, అదే మార్కింగ్ ఇక్కడ కూడా ఒకసారి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 6.5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. అదే 6.5 ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను. 6.5 తీసుకున్నాను కదా హ్యాండ్ డౌన్, ఇప్పుడు ఎల్ షేప్ అన్నది డ్రా చేశాను. ఇలా ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ కనుక డౌన్ ఉన్నట్లయితే షోల్డర్ జారడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట. సో ఇలా డౌన్ కి ఒక 1/4 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు చూద్దాం ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చిందో లేదా అన్నది. చూసారు కదా, ఒక్క గీత కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ గా 9 ఇంచెస్ అన్నది వచ్చేసింది. ఇక్కడ మనం నెక్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నెక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిందో లేదో చూసుకోవాలి. అందుకోసం చూడండి, ఇక్కడ 2 షోల్డర్ జాయింట్స్ ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇది 1/2 ఇంచ్ ఖర్చు కోసం కదా, ఈ కింద నుండి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు గ్యాప్ ఉంచాను కరెక్ట్ లైన్ మీద పెట్టలేదంటే ఇది ఇలా స్టిచ్ వచ్చేస్తుంది కాబట్టి నేను కరెక్ట్ గా అయితే పెట్టలేదు. చూసారు కదా, సరిపోయింది, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఎలా స్ట్రైట్ గా కట్ చేయకూడదు, మనం ఈ ఆర్మ్ షేప్ ఇచ్చాం కదా దాని మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. సో చూడండి, ఇదైతే మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ బ్యాక్ పార్ట్ ని ఇంకా ఉన్న బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్స్ కి ఇలా మొత్తం మీద ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పీస్ తో ఇలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ అయితే మార్కింగ్ చేసుకోక్కర్లేదు, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇంతవరకు కూడా మార్కింగ్ చేశాను. ఇక్కడ ఈ 2 జాయింట్స్ ఇలా వచ్చాయి కదా, ఈ కార్నర్స్ లో ఇలా మార్కింగ్ చేసుకోండి. మిడిల్ లో కూడా ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే బయటికి తీసాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కింద వైపుగా మార్కింగ్ చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నమాట. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసుకోవాలి. ఈ మిడిల్ లో మాత్రం ఒక 1/2 ఇంచ్ కిందకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా, అందుకోసం చూడండి బ్లౌజ్ ని అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ హుక్స్ పెట్టేసుకోండి. లేకపోతే ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ ఇక్కడ నుండి కూడా చెక్ చేసుకొని ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 6.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ లైన్ ఇలా పైకి ఇలా పెట్టుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ దీన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ డీప్ మనకు వస్తుంది కదా. సో ఈ కార్నర్ లో మనం మళ్ళీ స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అన్నది తీసుకుంటాం. ఇలా రౌండ్ షేప్ అన్నది తీసుకుంటాం. మరి ఈ డీప్ కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఊక్సులు పట్టి వైపు ఉంటుంది కదా నెక్, చూడండి, చూసారు కదా సరిపోయింది. ఇక్కడ ఖర్చు కోసం పోగా మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసారు కదా 3.5 వచ్చింది. ఊక్స్ తీసేద్దాం. సో ఇక్కడ 1.5 ఇంచీలు యాడ్ చేసుకొని 4.5 వరకు కూడా మార్కింగ్ చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మనకి 15.5 పెట్టాం కదా ఇందాక. సో 1.5 ఇంచు తగ్గించుకోవాలి. ఇక్కడ 1.5 తగ్గించుకొని 13.5 ఇంచీల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇంక ఈ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ పార్ట్ లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్ జాయింట్ కింద నుండి ఇక్కడ వరకు కూడా నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేయలేదంటే పైన ఆల్రెడీ మనం ఇందాక ఖర్చులతో కలిపే కటింగ్ చేసాం, మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, 3 ఇంచెస్ సరిపోయింది.
ఇంక ఈ షేప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనం నార్మల్గా ఒక 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడైతే ఒక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ డాట్ కోసం స్టిచ్ వేస్తే ఇక్కడ పీస్ అన్నది తగ్గుతుంది కదా, అందుకనేసి నేను ఇలా ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఒకవేళ ఏమైనా ఎక్కువైతే మనం తర్వాత అంతా లెవెల్ గా కటింగ్ చేసుకోవచ్చు, బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తున్నాను. సో ఇలా మార్కింగ్ చేసాం కదా, ఈ మిడిల్లో చిన్న టక్ అనేది తీసుకోండి. మనకి లోతు తీసుకున్నామని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకా షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ కూర పీసే, నాకు ఖర్చుతో కలిపి 9.5 వచ్చింది. నేను అలా 11 ఇంచుల వరకు కూడా పెట్టుకుంటున్నాను. ఏమైనా ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకోవచ్చులేండి. ఇక్కడ షేప్ హైట్ 2.5 వచ్చింది కదా, 3.5 వరకు పెట్టుకుంటున్నాను. అంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ 2 ఉంది కాబట్టి 3 ఇంచుల వరకు పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకొని ఇలా షేప్ అయితే ఇలా డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. సో ఇలా ఒకసారి కట్ చేసాం కదా. సో ఇప్పుడైతే కూర పీస్ ని కట్ చేస్తున్నాను నడుము పట్టి కతుక్కోవడం కోసం. సో ఇది బ్యాక్ పార్ట్ లో నడుము పట్టి కోసం. ఇప్పుడు ఉన్న క్లాత్ లో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా షేప్ ముక్కలు, సో ఇవి 2 పీసులు అయితే కట్ చేస్తున్నాను షేప్ ముక్కల దగ్గరవి. ఇంకా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకుంటే అయిపోయినట్లే. ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం అయితే ఇది సరిపోతుంది. నెక్ పీస్ కట్ చేసి ఉన్నాం కదా ఆల్రెడీ. ఇవి మెడపట్టికి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం అన్ని కూడా కటింగ్ అన్నది చేస్తాం. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, నడుము పట్టి బ్యాక్ పార్ట్ లో నడుము పట్టి, ఇది ఊక్స్ పట్టికి కాజా పట్టికి షేప్ బెల్ట్లు, అదే విధంగా హ్యాండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.